చైతన్య నుంచి ఒక మంచి బ్లాక్ బస్టర్ పడుతుంటారా? బ్లాక్ బస్టర్ హిట్ డాన్స్ ఏంది కడుపులో పేగులు ఉన్నాయా లేవా, ఆ స్టెప్స్ ఏంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంది, తన లుకింగ్స్ ఏంది, బుర్ర పాడన 100 క్లబ్ లేదనమాట. సో ఈ సినిమా తోటి ఒక్క కాలుతో తంతే ఇల్లు అవతల పడింది. ఆ రేంజ్ సినిమా అన్న ఇది మామూలు లేదు. నాకు రెండోసారి సినిమా చూడకపోతే పిచ్చెక్కిపోయేలాగా ఉంది. నాకు ఏం చేయలేదు, అలాగనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా అసలు స్టోరీ ఉందన్న నిజంగా గూస్ బంప్స్ అంతే. నిజంగా ఈ కంబ్యాక్ మూవ్ అనుకోవచ్చు, బ్లాక్ బాస్టర్ అంటే ప్రతి సినిమాతో చూసుకుంటే ఈ సినిమా కలెక్షన్లు మాత్రం కుంభా కోసమే. ఏంటన్నా పేరు నాగార్జున మించిపోతాడు ఈ సినిమా తర్వాత. అంత బాగుంటుంది. హీరోయిన్ అంతా ఒక లెవెల్ అయితే, హీరో మామూలు వేయలేదు. ఎక్కడ మనకు మామూలు కొన్ని సినిమాలలో లవ్ స్టోరీ చాలా చూసాం, కానీ ఇంత ఊరు మాస్ లవ్ స్టోరీ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా. ఈ ఫస్ట్ మూవీ అట్లా ఉంది నాకు తెలిసి. సూపర్ వేసుకున్నా అదే చెప్తున్నా. డాన్స్ కానీ అసలు మన అన్న హీరో గురించి కానీ మామూలుగా లేదు. అసలు వేరే లెవెల్ అన్న. అసలు ఒక్క మాట చెప్పాలంటే తోపు సినిమా, మంచి సినిమా. మంచిగా ఫ్యామిలీ తోటి కానీ లవర్స్ తోటి కానీ వచ్చి ఎంజాయ్ చేసి ఈజీగా కొడుతుంది. ఈసారి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మామూలు కలెక్షన్లు తక్కువ రావడం అనుకుంటారు, కానీ ఈసారి ఖచ్చితంగా 500 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. లేదు బ్రో, అసలు ఆ సినిమాలకి ఈ సినిమా సంబంధం ఏం లేదు అసలు. అబ్బాయి అవన్నీ కాదు భయ, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు నిజంగా చాలా బాగుంటుంది. ఆ సముద్రం బుజ్జితల్లి ఐ మిస్ యూ అసలు మామూలు వేరే లెవెల్ భయ. చాలా బాగుంది భయ సినిమా. ఒక నెగిటివ్ చేద్దాం అన్నా కూడా నెగిటివ్ పదం లేదు భయ, అంత బాగుంది. నాగార్జున గారు ఇప్పుడున్న సినిమాలు ఏంటంటే లవ్ స్టోరీ లేకపోతే ఏదన్నా మాఫియా గురించి వస్తున్నాయి, కానీ అంత మించికి వెళ్ళిపోతాడు. అలా అని కాదు బ్రదర్, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా నాగ చైతన్య బ్లాక్ బస్టర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. లవ్ స్టోరీ కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ కానీ, చిట్టి తల్లి ఆ సాంగ్ అయితే నా గుండెల్లో ఇప్పటికి కూడా, చిట్టి తల్లి బుజ్జి తల్లి నా బంగారం. నిజంగా సమంత ఈ సినిమా చూస్తే ఏమనుకుంటుంది అంటే ఒక్కటే ముక్క, అమ్మ ఇంత గొప్పవాడిన నేను వదులుకున్నాను అన్న రేంజ్ లో ఫీల్ అవ్వాలన్న. ఎందుకంటే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చూస్తున్నారు కదా, వాళ్ళిద్దరు ప్రేమ చూస్తుంటే ఏదో చాలా రియల్ న్యాచురల్ గా నిజంగా వీళ్ళిద్దరు ఇంత లవ్ ఉందా, వీళ్ళిద్దరి మధ్యలో ఇంత కెమిస్ట్రీ ఉందా అన్నంత ఫీల్ వచ్చింది. ఎంత అంటే మన నాగ చైతన్య ఒక పని మీద వెళ్ళి తిరిగి రాడు కదా, స్టోరీ లీక్ చేయకూడదు, సో నేను చెప్పకూడదు. నిజంగా ఎంత బాధపడుతుందన్నా, ఎంత బాధపడింది, ఎంత ఏడుపన్నా. అసలు నిజంగా గుండె హార్ట్ టచింగ్ సీన్స్ అన్న. ఇంకా అవన్నీ తక్కువే, దీని ముందు అవన్నీ తక్కువే అని చెప్పాలి. ఆ రేంజ్ లో